కడప జిల్లా వేంపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 4 రోడ్ల కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 హామీల బాండ్లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాల రోజు, ఈ ఫలితాల రోజున కూటమి ప్రభుత్వం వచ్చిందని వాళ్ళందరూ పండగ చేసుకునే రోజు. ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది ఫలితాలు వచ్చి. ప్రమాణ స్వీకారం 12వ తేదీకి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు చేశారు. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా 1, 2 తూతు మంత్రంగా ఇచ్చారు. ఉదాహరణ ఒకటి శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు పెట్టారు మహిళలకు. ఎంతమంది ఆ బస్సులో ఎక్కే పరిస్థితి ఉంది చూడండి. ఎక్కడ చూసినా కూడా బస్సులో ఎక్కే పరిస్థితి లేదు. బస్సులన్నీ డొక్కు బస్సులు వేశారు, పాత బస్సులు వేశారు. కొత్త బస్సులన్నీ డబ్బులు కలెక్ట్ చేసే రూట్లలో వేశారు. మరి ఈ పాత బస్సులు వేసి ఆ బస్సులు చెడిపోతుంటే దాంట్లో మహిళలు ఎన్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ఎక్కిన మహిళలను ఎవరైనా అడిగితే చెప్తారు. అది ఒకటి. తర్వాత ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు. 2 సిలిండర్లు అయితే వచ్చింది. ఫస్ట్ సిలిండర్ అందరికీ వచ్చింది, 2వ సిలిండర్ కొంతమందికి వచ్చింది, 3వ సిలిండర్ వచ్చేప్పటికి 15% కూడా రాలేదు. ఇట్లా సూపర్ 6 హామీలలో ఈ 2 అంతమైన మిగతా పథకాలు ఏవి కూడా అమలు కాలేదు. బట్ ఈ ఆడబిడ్డకు నిధి కింద 1500 నెలల ఇస్తా అని చెప్పిన హామీ పూర్తిగా తొంగలో దొక్కారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ 2 తూతు మంత్రంగా 2 అమలు చేశారు. అలాగే అమ్మఒడి గురించి మనం ప్రభుత్వం అమ్మఒడి ఉన్నది, ఇప్పుడు తల్లికి వందనమని పెట్టారు. అప్పుడు అమ్మఒడి ఉన్నప్పుడు ఇంట్లో ఒకరికి ఇచ్చా కూడా మొత్తం కొన్ని వేల మందికి ఇచ్చేవాళ్ళు. బట్ దాంట్లో సగానికి సగం కొత్తగా వచ్చారు. పింఛన్లన్నీ కొత్తగా వచ్చారు. ఏ రకంగా ఉన్న ఈ సంక్షేమ పథకాలు ఏ రకంగా తీసేయాలనే ఆలోచన తప్పితే ఈ పథకంలో కొత్త సభ్యులను చేర్చి కొత్తగా ఇవ్వాలనే ఆలోచన ఇంతవరకు లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క వృద్ధాప్య పింఛన్ కానీ, ఒక్క వితంతు పింఛన్ కానీ, ఏ రకమైన పింఛన్లు కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు. 2 సంవత్సరాలు పూర్తి అయింది. మరి వీళ్ళు చెప్పిన హామీలన్నీ తొంగలో దొక్కి వాళ్ళు మాత్రము విమానాల్లో తిరుగుతున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి నా మంత్రి లోకేష్ గారు, నారా లోకేష్ గారు. వాళ్ళు తిరిగేదానికి విమానాలు ఉన్నాయి కానీ బట్ మిగతా వాళ్ళందరికీ తిరిగే పరిస్థితి కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ సాగునీరు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో, తాగునీరు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో, కొన్ని పల్లెల్లో చాలా సమస్యలు రాబోతున్నాయి. ఇక్కడ ఈ మండలానికి కూడా ఇంతవరకు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ కాలువ పీవీసీ కెనాల్ ద్వారా ఈ వేంపల్లికి నీళ్ళు ఇవ్వాలి. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా నీళ్ళు వచ్చేటట్లు చేస్తే కానీ పరిస్థితి లేదు. ఈ వర్షాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. నీళ్లకు సాగునీటికి తాగునీటికి చాలా గ్రామాల్లో సమస్యలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాబట్టి ఈ రాబో 2 నెలల్లో ఇంకా విపరీతంగా సమస్యలు వచ్చాయి. దయచేసి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏమంటే ఈ మండలాన్ని కూడా కాపాడండి. ఈ మండలం అట్లాగే ఈ వేంపల్లికి సంబంధించిన వేంపల్లి గ్రామం కడప జిల్లాలోనే పెద్ద గ్రామ పంచాయతీ. మరి ఈ పంచాయతీలో మొన్న వారం కిందట ఒక కార్యక్రమం మొదలుపెట్టింది గవర్నమెంట్. రాజస్థాన్లో ఉన్నట్టు చేస్తున్నాము, ఇక్కడ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ చేయలేదు, మేము వేంపల్లి చేస్తున్నామని రాత్రిళ్ళు శానిటైజేషన్ చేస్తున్నాం. మంచి ప్రోగ్రాం కదా, చాలా బాగా చేస్తున్నారు. రాత్రిళ్ళు శానిటైజేషన్ కాబట్టి చాలా బాగా జరుగుతుందని నేను కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాను. కానీ 3వ రోజుకే ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఒక చోట ఎక్కడ కానీ పరగబెట్టి నూకే పరిస్థితి లేదు, ఒక చోట నీళ్లు రాకపోతే ఇచ్చే పరిస్థితి లేదు, పైప్ లైన్ తెగిపోతే పైప్ లైన్ దాన్ని అతికేసే పరిస్థితి కూడా లేదు. మెయిన్ లైన్ నుంచి మన ఆంజనేయ పక్కన ఒక పైప్ లైన్ కట్ చేసినారు. ఇప్పుడు దాదాపుగా 20 రోజులు అవుతుంది. ఆ పైప్ లైన్ జాయింట్ చేసే పరిస్థితి లేదు. ఇంత అధ్వానంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ వేంపల్లి గ్రామ పంచాయతీ జిల్లాలో పెద్ద గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీని గురించి పట్టించుకున్న పాపాన్ని కూడా పడంలే ఈ గ్రామ పంచాయతీ. ఈ ప్రజలను కాపాడవలసిందిగా ఆ ప్రభుత్వానికి నా విన్నపం. 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఆ పథకాలే కాకుండా సూపర్ 6 పేరుతో ఇంకా 143 పథకాల పైన స్వీకరించిన విషయం మనకందరికీ తెలియకుంటుంది. అయితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా సూపర్ 6 పథకాల్లో చాలా అమలు చేయలేదు. ఆడబిడ్డలు అయితేనేమి, నిరుద్యోగ వృద్ధి అయితేనేమి, 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా పింఛన్ ఇస్తారనేటువంటి హామీ అయితేనేమి అన్ని తొందరగా దక్కాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి విస్తృతంగా ఏరడే పారుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలకు విలువ లేదు. కానీ ఏ
ఊళ్ళో చూసిన 500 ఓట్లు ఉండేటువంటి ఒక ఊళ్ళో కూడా 4-5 బెల్ట్ షాపులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు డీజిల్ ఛార్జీలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి. దీనివల్ల సామాన్య మధ్యతరగతి బతుకులు దుర్బలమైపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచడం వల్ల ఉప్పులైతేనేమి, కూరగాయలైతేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి విపరీతంగా పెరిగిపోయి దుర్బలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారం నుంచి దించివేయాలనేటువంటి ప్రభుత్వం ప్రజల ఆలోచన ఈ విధంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అవినీతి అసమర్థ ప్రభుత్వానికి మనమంతా తెరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏవైతే వాగ్దానాన్ని అమలు చేశాడో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తానని చెప్పాడో ఆ వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.